గ్రామాలు లోపల కాలనీలు హ్యామ్లెట్స్కి డిలీట్ చేసే డబ్బులు కట్టించుకుని కూడా ఆ సమస్య కూడా అందులో మొత్తం ఇప్పుడు మేము సిపిఎం పార్టీ జిల్లాలో నిరంతరం ప్రజా సమస్యల మీద పనిచేస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఆందోళనలు, ఉద్యమాలు, పోరాటాలు ఇవన్నీ కూడా చేస్తుంది. ఈ సమస్యల్ని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల నుంచి తెలుసుకుని ఈ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకురావటం, ఆ తరువాత ఆ సమస్యల మీద ఆందోళనలకి, ఉద్యమాలకి సన్నద్ధం అవటం కోసం జిల్లాలో ఒక పెద్ద పాదయాత్రని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేయాలని నిర్ణయించాం. ఈ పాదయాత్ర ఈ నెల ఫిబ్రవరి 26వ తారీఖు నుండి మార్చి 23 వరకు, అంటే 26 రోజుల పాటు సుదీర్ఘంగా ఈ యాత్ర జరుగుతుంది. ఈ యాత్ర ఈ జిల్లాలో ఉన్నటువంటి 20 మండలాలు, 6 మున్సిపల్ పట్టణాలు, అన్ని గ్రామాలు, పట్టణాల్లో ఉన్నటువంటి వార్డుల మీదుగా జరుగుతుంది. ఈ నెల 26 ఫిబ్రవరి 26న ఆకివీడులో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కమ్రేడ్ వి శ్రీనివాసరావు గారు ప్రారంభిస్తారు. మార్చి 23వ తారీఖున ఈ పాదయాత్ర భీమవరంలో కలెక్టరేట్కి చేరుకుంటుంది. కలెక్టరేట్ ప్రాంతంలో పెద్ద బహిరంగ సభ, అధికారులకి రాయబారం ఇవన్నీ ఉంటాయి. సిపిఎం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారిని ఈ పాదయాత్ర ముగింపు సభకి దానికి ఆహ్వానించాం. ఈరోజు ప్రధానంగా అపరిష్కృతంగా కొత్త జిల్లా ఏర్పడింది, సమస్యలు పరిష్కారం అవుతాయి అని ప్రజానీకం ఆశించారు. కానీ ఈ రోజుకి కూడా అది ఇళ్ళ స్థలాలు కానీ, టిడ్కో ఇళ్ళు కానీ, లేకపోతే త్రాగునీరు కానీ, పెన్షన్లు కానీ, లేకపోతే శ్మశానాలు కానీ, లేకపోతే ఈ రోజున రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, మహిళలు, సామాజికంగా దళితులు, మైనారిటీలు, చేతివృత్తిదారులు, రకరకాలైనటువంటి సమస్యలతో సతమతమవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గరగా 2 సంవత్సరాలు అవుతూ ఉంది. అంటే మే నెల. కానీ 2 సంవత్సరాల కాలంలో అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల్లో ఇప్పటికీ కూడా 90% ఇప్పటికీ కూడా పరిష్కారం కాలేదు. ప్రజలు సమస్యలతోటి బాగా ఇబ్బంది పడుతున్నారు, సతమతం అవుతున్నారు. ఈ సతమతం అవుతున్నటువంటి ప్రజలందరినీ కూడా ఐక్యం చేసి సంఘటితంగా పోరాడడం ద్వారానే, కదలడం ద్వారానే మన సమస్యలు పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతో మేము ఈ పాదయాత్రని నిర్వహిస్తున్నాం. ఇప్పుడు మేము నిర్వహిస్తుంది పాదయాత్ర 26 రోజులు 600 కిలోమీటర్లు మేము ఇది నిర్వహిస్తున్నాం. ప్రధానంగా దీంట్లో ఏ సమస్య మీద మేము తీసుకుంటే మంచిది అనుకున్నప్పుడు, అంటే ప్రజల సమస్యలే సిపిఎం ఎజెండాగా మేము తీసుకోవాలని చెప్పి భావించాం. ప్రజల సమస్యలే పార్టీ ఎజెండాగా భావించాలి, వాటి మీద మేము భవిష్యత్తులో కార్యాచరణ కొనసాగించాలని. అయితే దాంట్లో మా గమనంలోకి వచ్చినవి కానీ, మేము పరిశీలించినవి కానీ, ఇవాళ హౌసింగ్ ఇష్యూ అన్నది ఇప్పటికే కూడా కొనసాగుతూ ఉంది. ఈ ప్రభుత్వంలో కొనసాగుతుంది, గత ప్రభుత్వంలో కొనసాగుతూ ఉంది. హౌసింగ్ ఇష్యూ అన్నది కూడా ఈ పాలక ప్రతిపక్ష పార్టీలకి మంచి అంశంగా ఇది ఉంటుంది. అంటే ఓట్లు వేయించుకోవడం కోసం మంచి అంశంగా ఇది ఉంటుంది. సమస్య పరిష్కారం చేయకుండా ఏళ్ల తరబడి దాన్ని అలా పెండింగ్లో పెట్టి, ఇదిగో మేము అధికారులకు వస్తే మీకు సంక్రాంతికి లేదా ఉగాదికి లేదా దసరాకి ఇలాగా ప్రజల్ని మోసగించడం జరుగుతూ ఉంది. అందువల్ల మన జిల్లా క్యాన్సర్ కేంద్రంగా మారింది మన జిల్లా. దానికి కారణం
నేల కలుషితం అయిపోయింది, నీరు కలుషితం అయిపోయింది, గాలి కలుషితం అయిపోయింది. ఫలితంగా ఇవాళ ప్రజలు అనారోగ్యం బారి పడుతున్నారు. అంటే పంట కాలంలో అలాగే చెరువులు కూడా కాలుష్యం బారిన పడ్డాయి. దీనివల్ల లివరు అలాగే కిడ్నీ దాంతోపాటుగా ఈ క్యాన్సరు ఇటు బారిన పడుతున్నారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే విద్యాశ్వరం నుండి ప్రతి గ్రామానికి పట్టణానికి కూడా స్వచ్ఛమైనటువంటి నీరు అందించే విధంగా పైప్ లైన్ వేయాలి. అది ఎప్పటి నుంచో మీరు చెప్తున్నారు, అది ఆచరణలో రావట్లేదు. అంతే మా ఎజెండాలో ప్రతి గ్రామానికి కూడా స్వచ్ఛమైన నీరు అందించాలన్నది ఒకటే. అలాగే జిల్లాలో మెడికల్ కాలేజీ ఒకటి నిర్మాణం చేశారు. మెడికల్ కాలేజీని 60 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. మొత్తం ప్రాజెక్టు 500 కోట్లది. 500 కోట్లలో 100 కోట్లు ఖర్చు పెట్టారు. అట్లాగా ప్రభుత్వ ధనాన్ని, ప్రజల ధనాన్ని ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము డిమాండ్ ఏంటంటే ప్రభుత్వ నిర్మాణంలో ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజీని ప్రభుత్వమే పూర్తి చేసి ప్రజలకి ఆస్తిగా దాన్ని ఉంచాలని చెప్పేసి కూడా మేము ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతుంది. అంచేత